హాయ్ హలో దిస్ ఇస్ యాంకర్ సంతోష్ ఫ్రమ్ తెలుగు రాజ్యం. హాయ్ అండి. అండ్ మనతో పాటు ఈరోజు ఇక్కడ సుబ్బారావు గారు అయితే ఉన్నారు. అసలు ఏపీ పాలిటిక్స్ పరంగా చూసుకుంటే నిన్న తాడేపల్లిగూడెం నుంచి గుంటూరు దాకా జగన్ వెళ్ళారని తెలిసింది. గుంటూరు వెళ్ళే టైం 6 hours పట్టిందని తెలిసింది. అసలు ఎందుకు పట్టింది? ప్రెస్ మీట్లో ఏం జరిగింది, ఏం మాట్లాడారు అని మన ముందుకు మాట్లాడడానికి వచ్చేసారు రాజకీయ విశ్లేషకులు మన సుబ్బారావు గారు. హాయ్ అండి. నమస్కారం అండి. ఇప్పుడు అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు. ఆయన చాలా వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించాడు. ఇప్పుడు ఏదైనా పార్టీ పరంగా అభివృద్ధి పరంగా మాట్లాడాలి తప్ప పర్సనల్గా ఎవరిని కూడా చేయకూడదు. ఏం లాంగ్వేజ్ రండిరా ఎవరొస్తాడో రండిరా అని చెప్పి ఎంతో విధమైనటువంటి లాంగ్వేజ్ని ఉపయోగిస్తే చాలామంది తిరుచినారులోనూ అక్కడ కేసులు పెట్టారు. ఆయన అరెస్ట్ చేశారు, తీసుకువెళ్ళారు. అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన ఏదో పెద్ద స్వాతంత్ర సమర యోధుల్లో అరెస్ట్ చేయండి ఏదో సింపతి పెరగాలనేటటువంటి ఒక విధి. జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళల్లో ఆనందం చూడాలి, ఆయనతో మెప్పు పొందాలి. ఈ అరెస్ట్ చేసేస్తే ఈయనకేదో పెద్ద సింపతి పెరిగిపోయి మళ్ళీ ఏదో ఇదైపోతారు అంటున్నారు తప్ప ఆయన ఉపయోగించినటువంటి లాంగ్వేజ్ చాలా చండాలమైనటువంటి లాంగ్వేజ్. మొత్తం దేశమంతా ఖండిస్తున్నారన్నమాట. చాచా ఇదేంటిది, ఇట్లాంటి ఒక మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఏమిటి, ఒక హోదాలో ఉన్న వ్యక్తి ఏమిటి, ఆయన ఏమిటి, ఆయన యొక్క వయస్సు ఏమిటి ఆయన చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా భువనేశ్వర్ గారి గురించో చంద్రబాబు నాయుడు గారి తల్లిగారి గురించో మాట్లాడడం అన్నది చాలా తప్పు పని. ఆయన ఈ మోతీనగర్లో వాళ్ళ నాన్నగారిని యాపిల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆయన కనీసం చూడడానికి రాలేదు, చనిపోయిన తర్వాత కూడా రాలేదు. అలాంటి వ్యక్తి తండ్రి చనిపోయిన తర్వాతే రాలేనటువంటి వ్యక్తి అవతల వాళ్ళ గురించి దూషించడం ఏమిటి, చాలా ఘోరాది ఘోరం. ఆ తర్వాత ఏంటంటే దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి గుంటూరు రావడానికి మహా అయితే 30 నిమిషాలు 40 నిమిషాలు టైం పడుతుంది. 6 గంటలండి. ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయిందండి. జనాలందరూ ఎంతో ఇబ్బంది పడ్డారండి. అటు కారులో వెళ్ళేవాళ్ళు, పాపం రోజు వచ్చేవాళ్ళు ఎంతోమంది ఇబ్బంది పడి ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయి ఇది ఏంటంటే కేవలము ఆ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బల ప్రదర్శన అనమాట. అంటే నేను కూడా ఉన్నాను, నాకు ఇంతమంది ఉన్నారు, ఇంత సంపద ఉంది ఏమండి పేడ్ జనం అంటారా వాళ్ళు? అంతే అందరూనండి. ఈ జనాలందరూ ఓట్లు వేసేవాడు కాదు. ఇప్పుడు ఎవరైనా ఒక సినిమా యాక్టర్ వస్తే అందరూ వెళ్తారు, అందరూ ఓట్లు వేస్తారా ఏంటి? కేవలం సినిమా యాక్టర్ చూడడం కోసం వెళ్ళు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని చూడడం కోసం ఆయన చాలా కాలం తర్వాత బయటికి రావడం జరుగుతుంది కదా. ఇక్కడి నుంచి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవడం, బెంగళూరులో ఉండడం, మళ్ళీ ఏదైనా ఇష్యూ జరుగుతున్నప్పుడు రావడం. అక్కడ వాళ్ళ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఆంధ్ర ప్రజలు ఒక ముఖ్యమంత్రి వచ్చినా అంతమంది రారు, ఒక డిప్యూటీ సీఎం వచ్చినా అంతమంది రారు, కానీ జగన్ వస్తేనే అంతమంది వచ్చిండ్రు, నెక్స్ట్ సారి జగన్ గెలుపు ఖాయం అని చెప్పేసి అంటున్నారు. అది జరిగే పని కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇంతకంటే ఎక్కువ మంది వస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి కంటే కనుక పవన్ కళ్యాణ్ గారు కనుక నిజంగా ఇలాగే రమ్మనండి, ఎంతమంది వస్తారో చూద్దాం. ఇది కేవలం ఏంటంటే ఎలక్షన్స్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి ఒక నాటకము. జంగిల్ రాజా అంటూ ఉంటాడు, ఓసారి పరపర అంటూ ఉంటారు, ఓసారి ఏదో ఒక ఓడలు ఏవ తీసుకొస్తూ ఉంటారు. ఆయన టైములో అంతర్వేదిలో రథం తగులుతున్నప్పుడు ఏమైంది, కనకదుర్గమ్మ వారి గుడిలో వెండి కాజేసినప్పుడు ఏమైంది, ఆంజనేయ స్వామి వారు తోక కత్తిరించినప్పుడు ఏమైంది, ఆ తర్వాత మళ్ళీ తిరుపతి లడ్డూలో కల్తీ జరుగుతున్నప్పుడు ఆయనకి తెలియకుండానే జరిగిందా ఏమిటి? ఆయన ఏమో ఏదో చిన్నప్పనే ఒక పిఏ ఉన్నాడు, సుబ్బారెడ్డి గారి పిఏ, ఆయన మీద తోసేస్తున్నారు. జనరల్గా ఏంటంటే యాక్సిడెంట్ చేసేది యజమాని, తోసేది డ్రైవర్ మీద. ఇది మామూలుగా ఎప్పటి నుంచో మనం చూస్తూనే ఉన్నాం. యాక్సిడెంట్ చేయమో డ్రైవర్ని పెట్టేస్తారు, వీళ్ళు తప్పించుకుంటూ ఉంటారు. అలాగా ఏ పిఏకైనా సరే అతను సంతకం లేనిదే ఒక మినిస్టర్ అవ్వచ్చు, ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళ పిఏ ఆయన సంతకం లేనిది ఏది బయటికి రాదు, ఏది చెప్పడానికి కూడా కుదరదు అనమాట. కేవలం వాళ్ళు తప్పించుకోవడం కోసం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం అనమాట ఇదంతా. జంగల్ రాజు అంటారు, అడవి రాజ్యం అంటారు, అదంటారు ఇదంటారు. వీళ్ళు చేసినటువంటి పనులేనండి. దూలిపాల నరేంద్ర గారిని, రామరాజు గారిని, వీళ్ళని ఎంతో మందిని తొక్కేశారు కదా, ఎంతో మందిని ఆ సుధాకర్ని బట్టలిప్పి నిలబెట్టారు కదా, ఎంతో మంది చేశారు ఒక మాసం అడిగినందుకే. కారణం ఏంటి? వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీకి ఉనికి లేదు.
లేదు. వాళ్ళు మళ్ళీ ఏదో ఒకటి చేసి ఈ ఉనికిని ఇది చేసుకోవాలి, పార్టీని మళ్ళీ చెయ్యాలి. వీడేంటి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా ఇప్పుడు ఏమంటున్నారంటే ఎవరిని మేము వదిలిపెట్టము, ఇప్పుడు ఉండే సీఏలు కానీ వీళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళు కనుక ఇదే అంటారు. ఇంకొక ఆయన అంటున్నాడు, ఒరే మీరు పోలీసు వాళ్ళు వేసుకుని బట్టలు ఇప్పుడంటారా మా దగ్గరికి, అప్పుడు చూసుకుందాము. రౌడీ అంటే ఏదో బాలకృష్ణ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ఏ అడ్డకు వస్తావు రా అని చెప్పి, అలాగట పోలీసు వాళ్ళు లేకుండా వీళ్ళు రావాలట. అంటే ఏంటి, ఫైటింగ్ కొట్టుకోవడానికి అనమాట. ఇంత నీచమైనటువంటి లాంగ్వేజ్ అంటే ఎవరైనా కానీ అంత రౌడీజం ఎవరైనా పెడతారా? అది ఎవరో అనిల్ కుమార్ యాదవ్ ఎవరో అన్నట్టున్నాడు ఈ మాట, విన్నాను మొన్న. ఆ రకంగా ఏంటంటే వీళ్ళకి ఏంటంటే ఇంక మనుగడ లేదు, మళ్ళీ మా పరిపాలన వస్తుంది, మేము వడ్డీతో చెల్లించుకుంటాము అని చెప్పి వీళ్ళు అంటున్నారే తప్ప అసలే లేనప్పుడు వడ్డీ అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? అసలు మళ్ళీ వీళ్ళు వచ్చేటటువంటి ప్రసక్తే లేదు. వీళ్ళు లాంగ్వేజెస్ అన్నీ కూడా చాలా చండాలంగా చేస్తున్నారు. వీళ్ళ ప్రభుత్వంలో అవినీతి పనులన్నీ బయటపడుతున్నాయి, కుంభకోణాలన్నీ బయటపడుతున్నాయి, అందరూ జైలుకి వెళ్ళిపోతున్నారు. అందరికీ రెడ్ బుక్ ఏమీ అవసరం ఏమీ లేదు. వీళ్ళు చేస్తున్న పనులన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు డైరెక్ట్గా కనిపిస్తున్నప్పుడు ఇంకా రెడ్ బుక్ ఎందుకు? రెడ్ బుక్ అన్నది ఎప్పుడు ఏమీ చేయనప్పుడు వాడు తిట్టినటువంటి బాధ ఏమైనా ఉంటే చేయాలి తప్ప డైరెక్ట్గా అంబటి రామ్ తిడుతుంటే ఇంకా రెడ్ బుక్ తోటి సంబంధం ఏముంది? డైరెక్ట్గా ఆయన్ని ప్రభుత్వాన్ని విమర్శించి కదా, ఒక సీఎం 14 సంవత్సరాలు పనిచేసినటువంటి ఒక సీఎం, ఏజ్డ్ పర్సన్, ఎంతో అభివృద్ధి చేసి ఈ రోజుకి 18 గంటలు కష్టపడుతున్నారు ఆ వయసులో కూడాను. కాబట్టి ఏంటంటే అటువంటి వ్యక్తిని విమర్శించడము, తిట్టడము అన్నది చాలా ఘోరాది ఘోరము. వాడు అంతకుముందే చేశారు తప్పు, ఆయన 52 రోజులు జైల్లో ఉంచారు. దాని పాప ఫలితం పార్టీ కాస్త పతనం అయిపోయింది, 11 సీట్లకే పరిమితం అయిపోయింది. ఇప్పుడు ఈ 11 1 సీటుకే పరిమితం అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇంక వాళ్ళు వచ్చేటటువంటిది అవకాశమే లేదు. ఒకవేళ తిరిగి వస్తే ఏమంటున్నారంటే మేము ఇంతకి మించిస్తాము, తిరిగి ఇస్తామని చెప్పేసి అంటున్నారు. తిరిగి రావడానికి ఒక విషయం చెప్తున్నానండి, వీళ్ళకి అవకాశం లేదండి. ఎందుకో చెప్పమంటారా? కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైనటువంటి పథకాలన్నీ అమలుపరిచి ప్రజలకి దగ్గర అవుతోంది. ఈ దగ్గర ఓర్పు వాళ్ళు చూడలేకపోతున్నారు. ఏంటంటే 3 ఏమో ఉచిత సిలిండర్ ఇస్తున్నారు, బ్రహ్మాండమైనటువంటి పెన్షన్లు 1వ తారీఖునే ఇస్తున్నారు, స్త్రీలకేమో ఉచిత ప్రయాణం కల్పించారు, ఇంకా ముందు పథకాలన్నీ కల్పిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో మన పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారికి మనుగడ ఉండదు. వీళ్ళు ఏంటంటే కక్షపూరితంగా జైలుకి వెళ్ళి ఆ జైల్లో శిక్ష అనుభవించి ఒక ఆవేశం అనమాట, ఏదో విధంగా తీర్చుకోవాలి బయటకు వచ్చి. ఇప్పుడు ఏంటి, వల్లభనేని వంశీ ఉన్నాడు, మరి ఎంతో కష్టపడ్డాడు పార్టీ గురించి, వీళ్ళందరినీ తిట్టాడు, టిక్కెట్ ఇచ్చారు, ఓడిపోయాడు. మన జగన్మోహన్ రెడ్డి గారి విమానాశ్రయంలోకి వచ్చినప్పుడు కనీసం పలకరించారా? ఆ సెటిల్ వాళ్ళు బాగా చేస్తారా? ఇలాగే ఏమిటంటే వీళ్ళని ఉపయోగించుకుంటారు రాజకీయంగా. వీళ్ళు ఎంతవరకు ఉన్నారంటే బకరా అంటారు చూసారా, అలా ఉపయోగం అయిపోయిన తర్వాత పక్కకు తోసేస్తారు. ఆ తర్వాత వీళ్ళు సీట్లు ఇస్తారో అన్నది కూడా గ్యారంటీ లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా బాగుంది. కులాలని వీళ్ళు రెచ్చగొడుతున్నారు, ఆయన కులాలన్నీ సమానంగా చూస్తున్నారు, ఎటువంటి భేదం లేకుండా చూస్తున్నారు అనమాట. ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి అండి. ఆ ఎక్స్పీరియన్సే ఇదే అనమాట. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ ఇమ్మన్నారు, ఇచ్చారు, ఇస్తే దాన్ని సద్వినియోగపరుచుకోలేదు. దాని మూల అని చెప్పి ఆయనకి చాలా అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి కింద ఉండేటటువంటి చేసే కొన్ని పనుల మూలానే ఇది అప్రతిష్ట పాలైంది. పార్టీ 11 సీట్లకు పరిమితం అయింది. దుష్ట చతుష్టయం అంటారు చూసారా, ఆ దుష్ట చతుష్టయం పరిపాలించి ఆయనకు కూడా కొన్ని విషయాలు, ఈ లడ్డు విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 3 వంతులు తెలియకపోవచ్చు. ఇది కావాలని చెప్పి కొంతమంది చేసినటువంటి పని, ఇది పామ్ ఆయిల్తో మిక్స్ అయ్యి వచ్చినటువంటిది. యాక్చువల్గా బోరీ బాబాకి ఆవులే లేవు, అక్కడ ఉండే స్టాఫ్ 12 మంది. ఈ 12 మందితోటి ఇన్ని వేల లీటర్ల నెయ్యి ఎలా తయారు చేయగలిగారు, ఎలా సప్లై చేయగలిగారు? ఇదంతా ఏంటంటే కేవలం ఆ పిఎంఈ తోసేయడం, ఇది ఎవరి మీద తోసేయడం జరిగిందంతా కూడా పైనుంచే కుంభకోణం జరిగింది. కొన్ని వేల కోట్ల రూపాయలు దీంట్లో అవినీతి జరిగింది. ఒకటి మటుకు నేను చెప్పగలను, దేవదేవుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి కనుక అపచారం చేసినా, ఆ దేవుడు సొమ్ము తిన్నా ఎవ్వరూ కూడా బతికి పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఈ కోర్టులను తప్పించుకొచ్చేమో కానీ ఆ కోర్టులను తప్పించుకోలేరు. డెఫినెట్గా వెంకటేశ్వర స్వామి వారు శిక్షిస్తారు, వాళ్ళకి అని పనిష్మెంట్ ఇస్తారు. వాళ్ళు ఏంటంటే కేవలం ఏంటంటే మళ్ళీ పార్టీ అధికారంలో రావడం కోసం చేసినటువంటి ప్రయత్నమే తప్ప దీంట్లో ఎటువంటి ఇది లేదనమాట.
అది అండి. నమస్కారం అండి. హాయ్, దిస్ ఇస్ యాంకర్ సంతోష్ ఫ్రమ్ తెలుగు రాజ్యం. మీ పేరు? నా పేరు అంకయ్య అండి. అంకయ్య గారు, ఎక్కడి నుంచి అన్న? మాది ఆంధ్ర, ప్రకాశం జిల్లా. ఓకే, ఆంధ్ర పాలిటిక్స్కి తెలంగాణ లింక్ అయి ఉంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి వస్తే మేము రానియము అని చెప్పేసి నాయకులు అంటున్నారు. దీనిపైన మీరేమంటారు? అవు నాయకులు అనగానే రాకుండా ఎందుకంటే ఇప్పుడు అభిమానులు ఉంటారు, ఏడుంటారు ఆడుంటారు. రాజకీయంగా ఆ ఎదురుగా లేకపోయి ఈ మాట అంటుంటారు తప్ప వాళ్ళు రానికపోవటం అనేది ప్రజలు ఊరుకుంటారు. అయింది ఈ రెండు రాష్ట్రాల ప్రజలు ఊరుకుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలే కదా, తెలుగు ఫిలిమే కదా అది. ఆయన తెలుగు ఫిలింలో ఒక హీరోనే. ఇప్పుడు ఇలా ఆంధ్ర రాష్ట్రంలో సీఎం చేస్తాడు, ఈడ కూడా చేస్తాడాము. రేపు కూటమి వస్తే ఈడ కూడా చేస్తాడాము. అది చెప్పలేం కదా, ప్రజలు మట్టి ఉంటుంది. అది ప్రజలు ఎవరు కావాలని కోరుకుంటారండి. అది ఇప్పుడు ఇట్లా ఎన్ని అన్నంగానే ప్రజలు ఊరుకోరు కదా. ఎవరు అభిమానులు వాళ్ళకి వేస్తారు, ఎవరికి వేయాలనుకుని గెలిపేయాలని చేస్తారు. ఇప్పుడు ఆయన పరిపాలన కూటమిలో బాగా చేస్తున్నారు కాబట్టి ఆ ఈడ కూడా చేస్తాము, ఆ కూటమి ఈడే గెలుచుద్దాము మళ్ళీ. మరి అవన్నీ అనకూడదు, ఏంటంటే రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఈ మాట అనడానికి అది ఎవరికి నాయకులకి హక్కు ఉండదు. అది ఒకవేళ ఇట్లా పవన్ కళ్యాణ్ విమర్శిస్తే వాళ్ళకి దెబ్బే అంటారా? వాళ్ళకే దెబ్బగా. మరి పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళకే దెబ్బ, వాళ్ళు కొడతారు. ఎవరైతే అంటుంటారో వాళ్ళు ఖచ్చితంగా గెలవరు. చూడు ఎందుకు దెబ్బ పవన్ లేదు, పవన్ కళ్యాణ్ పోతే ఆల్రెడీ అభిమానులు ఊరుకోరు. ఇప్పుడు పొలిటికల్గా పోయాడు, వాళ్ళనే వాడు కొడతారు. ఎవరైతే అంటారో వాళ్ళని ఖచ్చితంగా వాడు కొడతారు ప్రజలు. అది మాత్రం వాస్తవం. అంటే రానియను అన్నోళ్ళని ఖచ్చితంగా వాడగలుగుతారు అంతే. వాళ్ళు ఎవరు రావడానికి నువ్వు ఎందుకు నిలబడినావు? నువ్వు ప్రజలు సేవ చేయడానికి, ఆయన కూడా సేవ చేయడానికి వస్తుండు. కూటమిలో చేస్తున్నాడు సేవలు, మంచి సేవలు చేస్తారు. ఇంకా ఈడ వస్తే ఇంకా బ్రహ్మాండం జరుగుద్ది. చాలా ఎన్నిక్కిపోతుంది ఇది. ఇంకా తెలంగాణ ప్రజలు అర్థమవుతుంది. ఈడిపోవటంలో మన కేసీఆర్ కూడా చెప్పాడు కదా, ఈడిపోవడం చాలా ఇది అయిపోయింది అని. కేసీఆర్ విన్నారా మీరు? ఈడిపోవటంలో చాలా మనకు బ్యాడ్ అయిపోయింది అని చెప్పి పెట్టుబడిదారులు అక్కడ పోతుండ్రు తెలుసా. ఇప్పుడు పోర్ట్లు కానీ అన్ని అని అక్కడ పోతున్నారు. ఈడెందుకు రావట్లేదు? ఇట్లాంటి వాళ్ళనే అసలు. ఇప్పుడు ఇంకా మంచిగా ఉండి ఇంకా కూటమితో ఇంకా సపోర్ట్గా ఉండి చేస్తే వాళ్ళు గెలిపిస్తారు, వాళ్ళని కూడా గెలిపిస్తారు. వీళ్ళు ఇట్లాంటి అట్లాంటి గెలిపిస్తారు. ఒకసారి చూడాలని చూస్తారు. ఇప్పుడు మళ్ళీ నువ్వు పరిపాలన కరెక్ట్గా ఉందా లేదా అనేది ఆయన కూడా అంటానికి. ఇప్పుడు ప్రజల్లో అభిప్రాయం అది. ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కళ్ళు ఓటు ఎవరైతే వేస్తారో వాళ్ళే గెలుస్తారు. ఎవరు మంచి చేస్తే వాళ్ళకి వేస్తారు, చెడు చేసే వాళ్ళకి వేయరు, బూతులు తిట్టే వాళ్ళకి వేయరు. మంచిగా ఉంటే మంచిగా చేస్తే వేస్తారు. ప్రజలు పిచ్చోళ్ళేం కాదు ఎవరు. ఇప్పుడు అందరికీ ప్రతి ఒక్క ఇంట్లో సెల్ ఫోన్లు ఉన్నాయి, అన్ని చూస్తుండ్రు. ఇంతకుముందు చూడక ముందు ఎవడు ఏంటి అనేది తెలియదు. ఇప్పుడు అందరికి తెలిసిపోతుంది కదా. జాగ్రత్తగా నాయకులు మాట్లాడుకుంటే బెటర్. అది అంటే యాజ్ ఏ ఉమెన్ గా మీరు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి రావాలనుకుంటారా? రావాలా మరి. ఆయన తెలుగు కదా, ఆయన వస్తాడు. ఇప్పుడు కూటమి వాళ్ళు ఉన్నాడు, ఆయన బీజేపీ తరఫున వస్తాడు, కూటమి తరఫున వస్తాడు. అది ఖచ్చితంగా రావాలి కదా. పిలిచినప్పుడు అక్కడ కూటమిలో గెలిచి ఆయన చేస్తున్నాడు, పదవులు ఉన్నప్పుడు చెప్తే పెద్ద అధిష్టానం పిలిచి పోరా ఎవరైనా. ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లు పిలిచాను, మీరు పోయి ప్రచారం చేయట్లే ఏపీలో? చెప్పండి, ఏపీకి ఎందుకు రావట్లేదు? మీరు రావండి, మీరు కూడా కాంగ్రెస్ ఉంది ఏపీలో, రాలేదు మరి ఎందుకు రాలా? మీరు గెలవలేరు కాబట్టి. అంటే వస్తే ముఖ్యమంత్రి కిందకే ఉంటాడా ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అంటే ప్రజలు నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కూటమి గెలిచింది అనుకో, కాంగ్రెస్ ఓడిపోయి కూటమి గెలిచింది అనుకో, కూటమి గెలిస్తే ముఖ్యమంత్రి క్యాండిడేట్ పవన్ ముఖ్యమంత్రి క్యాష్ టైం పెట్టుకుంటుంది అది. ఎందుకంటే మెజార్టీ పీపుల్ ఎవరైతే వాళ్ళకి ఇస్తారు. ఏంటంటే ఆయన గెలిచేయడానికి ఆయన సీఎం చేస్తారు. తప్పేముంది దాంతో? కూటమి తరపున చేస్తారు, తప్పేముంది దాంతో? వెనసాని చంద్రశేఖర్ గారు, గుంటూరు ఎంపీ సార్, కేంద్ర మంత్రి గారు 24 గంటల్లో అంబాటి రాంబాబు గారికి సినిమా చూపిస్తానన్నాడు. అట్లాగే సినిమా చూపిస్తున్నట్లుంది. నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వేరే ప్రోగ్రామ్ కి, పెళ్లి ప్రోగ్రామ్ కి వెళ్ళారు, రాంబాబు గారిని మర్చిపోయారు అని అంటున్నారు. దాని గురించి మీరేం చెబుతారు? యాక్చువల్గా ఏంటంటే 24 గంటల్లో సినిమా చూపించారు. ఎలాగంటే గతంలో మనకు ఒకసారి గల్లా జయదేవ్ గారు, ఇది ఈ టాపిక్ ఎందుకు వస్తుందంటే ముందుకి ఆయన అమర్ రాజా ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఆయనకి. అయితే ఏంటంటే దాన్ని తరిమి కొట్టేదాకా, అంటే ఆ ఒక్క ఫ్యాక్టరీ మనకు తెలుస్తుంది కానీ చిన్న చేతిగా చాలా కంపెనీలు అలా మూసుకుని వెళ్ళిపోయారు. మన రాష్ట్రాన్ని వదిలేసి వేరే రాష్ట్రంలో పెట్టుకుంటే బెటరా, ఇక్కడ వీళ్ళు మనల్ని ఆగనివ్వరు, మనల్ని మొత్తం నాకేసేలాగా ఉన్నారన్న ఉద్దేశంతో ఏంటంటే వైసీపీ పార్టీ మీద అంటే ఇంకా అలగలేక, అంటే ఒక ప్రభుత్వం మీద దాడి చేయలేరు కాబట్టి వాళ్ళే సైలెంట్గా రాష్ట్రాన్ని వదిలిపోయారు. దానివల్ల ఏంటంటే కొంతమందికి
చాలామందికి ఎంప్లాయ్మెంట్ కూడా కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ పోయింది. అదైనా వాళ్ళు ఆ విషయాన్ని కూడా పట్టించుకోలేదు. పోతున్నా సరే ఎవరన్నా ఒక ఫ్యాక్టరీ లేదా ఒక కంపెనీ పోయిందంటే చాలా శ్రద్ధ తీసుకుని ఇదవుతారు. అటువంటిది ఏంటంటే వీళ్ళకి ఆ శ్రద్ధ కూడా లేదు. నాకు ఎంత ఇస్తావు, నాకు ఎంత ఇస్తే నువ్వు నాకు అంత ఇస్తే నేను నిన్ను పెట్టనేస్తానన్న వ్యూలో వీళ్ళ పరిపాలన అది సాగింది. ఆ విధంగానే విధ్వంసం చేశారు 5 సంవత్సరాల్లో. అదే సమయంలో గల్లా జయదేవ్ గారు వదిలేసి వెళ్ళిపోయిన ఏంటంటే ఆయన పార్టీని వెళ్ళా, కానీ ఎంతో అసంతృప్తితో ఆయన పార్టీని అదే ఫ్యాక్టరీని ఇక్కడ తీసేసి వేరే రాష్ట్రంలో పెట్టేయాలనుకోవటం అనేది ఎంత ఇబ్బందులకు గురైతేనో కానీ అంత నిర్ణయం తీసుకోరు ఆయన. అటువంటిది ఇప్పుడు పెంసాని చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన ఏదో మాట్లాడుతూ చేస్తూ ఇప్పుడు ఆయన ఏదో కొన్ని గల్లా జయదేవ్ గారు అనుకుంటున్నారా, నేను అలా కాదు, నేను ఎలా చేయాలో నేను చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు లేదా లోకేష్ గారు ఎంతో నమ్మకంతో నాకు ఈ పదవి ఇచ్చే ఈ స్థితిలో నన్ను కూర్చోబెట్టారు. అందువల్ల ఏంటంటే వేరే వాళ్ళలాగా నేనే పారిపోయి పక్కకి వెళ్ళిపోయే రకం కాదు. నేను ఎవరితో ఎలా ఉండాలో, ఎవరికి ఎలా సినిమా చూపించాలో నేను చూపిస్తాను, అప్పుడు మీకు అన్నీ తొందరగా తెలుస్తాయి అనేసి ఆయన చాలా స్ట్రాంగ్గానే ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళు రాను రాను మరీ దారుణం అయిపోతుందండి. అంటే ఈ ఏదో చిన్న విషయాన్ని ఒక మొత్తం రాష్ట్రం అంతా తగలడిపోయినట్టుగా క్రియేట్ చేయటం, దాన్ని మళ్ళీ కులమతాలకు ఆపాదించడం, వర్గాలకు ఆపాదించడం, దానివల్ల ఏదో శాంతి భద్రతలు విఘాతం కలుగుతున్నట్టుగా వాళ్ళు చెప్పుకోవటం అనేది చాలా దారుణం. అయితే ఏంటంటే అటువంటి ఏం జరగవండి. చూస్తారు సరైన టైంలో అందరూ పోయేటప్పటికి అందరూ మూసుకుని ఉంటారు. ఎందుకంటే ఇది కేంద్రం కూడా గమనిస్తుంది అన్న సంగతి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక ఇష్యూతో ఏదో వాళ్ళ వర్గాన్ని ఏదన్నా లేదా వాళ్ళ పార్టీనో లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను ఏదన్నా కాపుగాయాలన్న ఉద్దేశంతో చేస్తున్నారేమో. ఆయన పోనీ అలాగైనా సరే ఒక సరైన రూట్లో సరైన మనుషులకి చేసుంటే బాగుండు. అదేంటంటే ఈయన చేసిన తప్పులు కూడా వెనక పెట్టుకుని ఈయన చేసిన తప్పులు కూడా ఎన్ని ఉన్నాయో రాష్ట్ర ప్రజలు చూశారు. ఇంక రాష్ట్ర ప్రజలు కూడా లేదా మిగిలిన నాయకులు కూడా అడ్డం తిరిగితే, అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు లేదా లోకేష్ గారు కాదు, ఆ ముగ్గురు కాకుండా ఇంకా మిగిలిన వాళ్ళు కూడా అడ్డం తిరిగి కేంద్ర నాయకులు కేంద్ర మంత్రులుగా చేసేవాళ్ళు కూడా అడ్డం తిరిగి వాళ్ళు ఏమన్నా పై లెవెల్లో ఫిర్యాదు ఇస్తే కనుక మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి మొత్తం అంటే తుడిచిపెట్టుకుపోయే పరిస్థితికి వస్తుంది. అంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెచ్చుకోకుండా ఉంటే మంచిదని నేను అనుకుంటున్నాను. ఏదేమైనా సరే అట్లాగే సార్ చంద్రశేఖర్ గారు మిగతా వాళ్ళకి కూడా ఈ 24 సినిమా చూపించాలి అని చెప్పేసి చాలా మంది కోరుకుంటున్నారు. మరి మిగతా వాళ్ళకి కూడా ఆయన చూపించగలరంటారా? చూపించాలండి. అంటే సైలెంట్గా ఉన్నప్పుడు మనం చూపించడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఏమన్నా రోడ్డు మీదకి వచ్చి ఎక్స్ట్రాలు చేసినట్టుంటే కనుక, ఎక్స్ట్రాలు అంటే వాళ్ళు ఒక పార్టీ పరంగా ఒక సిద్ధాంతాల పరంగా విమర్శించొద్దని నేను అంటలా, అది కరెక్టే. వాళ్ళ దారి వాళ్ళ పార్టీ కేడర్ను వాళ్ళు కాపాడుకోవాలి కాబట్టి ఓకే, అది విమర్శించాలి, అది పార్టీ తీరు. వ్యక్తిగతంగా వెళ్ళిపోయి ప్రత్యేకంగా వ్యక్తిగతంగా వాళ్ళ ఇంటి వాళ్ళని దూషించడం, అతను కూడా వ్యక్తిగతంగా దూషించడం, వ్యక్తిగతంగా అంటే అతను పరిపాలన పరంగాను అతను పార్టీ పరంగాను విమర్శించు, ఎవరైనా ఒప్పుకుంటారు. అంతేకాకుండా ఆడ అలా చేసాడు, ఆడు 3 పెళ్ళిళ్ళు, ఈడు 3 పెళ్ళిళ్ళు, ఇలా రకరకాలంటే ఇప్పుడు ఎవరో ఒప్పుకునే స్థితిలో లేరండి. అలాగే ఒక్కొక్కడు ఎలాగెలా పోతున్నారో లోపలికి మనందరికీ తెలుసు. అలాగే ఏంటంటే వ్యక్తిగతంగా విమర్శించొద్దు. మీకు ఆ పార్టీ పరంగా మీరు ఒక నాయకుడిగా ఉన్నప్పుడు మీకంటూ కొంతమంది ఏదో చిల్లర నాయకులు ఉన్నప్పుడు వాళ్ళు కూడా అదే బాటలో నడిచే విధంగా చెప్పమనండి. అంతేగాని ఏదో చిన్న మాట అంటేనే ఇలా చేసేస్తారా అలా చేసేస్తారంటే ఆ చిన్న మాట కాదు ప్రజలందరూ చూసారన్న సంగతి మీరు తెలుసుకుని మాట్లాడితే చాలా బాగుండేది. అది కాకుండా ఏదో అతను ఏమనలేదు ఏమనకుండానే వీళ్ళందరూ మొత్తం పరిపాలన అంతా నిర్వీర్యం చేసేలాగా, ఆ నాయకుల్ని ఇబ్బంది పెట్టేలాగా, వాళ్ళ కుటుంబాలని నాశనం చేసేలాగా చూస్తున్నారని చెప్పడం అయితే అది కరెక్ట్ కాదు. మీరు పూర్తిగా విషయాలు తెలుసుకుని ఫీల్డ్లోకి వచ్చి మాట్లాడితే బాగుండేదండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే పద్ధతి నిన్న మాట్లాడిన ప్రకారం పద్ధతి అన్నారు. అవునండి. మరి వాళ్ళేమో ఏదో పెళ్లి ప్రోగ్రామ్ వెళ్ళారు, ఇదేనా పద్ధతి అని చాలా మంది సెటిల్ చేస్తున్నారు. దాని గురించి మీరే అంటారు? ఆయన యాక్చువల్గా నేను అంబటి రాంబాబు గారిని ఏం పరామర్శించడానికి వచ్చేలా, అదేంటంటే ఆయన పార్టీ నాయకుడు ఏదో ఉన్నాడని, ఆయన ఈరోజు పెళ్లి కోసం రావాలి కాబట్టి వచ్చాడు. అర్థమైందండి, అది మామూలే. అది ఎందుకంటే ఈ డ్రామాలన్నీ మనకు తెలియని కాదు, అందరూ ఎరగనే కాదు. అయితే ఏంటంటే ఇక్కడ అయితే ఏదో ఆ పార్టీ ఏదో మరి కరెక్ట్ ఇక్కడ అలాగనుకుందాం. మీరన్నట్టే అంబటి రాంబాబు గారిని పరామర్శించడానికి వచ్చారనుకుంటే మరి అంతకుముందు బోరగడ్డ అనిల్ని ఏం చేశారండి? నందిగం సురేష్ గారు జైలు పాలైనప్పుడు ఏం చేశారు? అప్పుడు పలకరించాలి కదా. ఇప్పుడు కూడా అంతే, ఏదో ఉన్నాడు కదా గుంటూరులో తాడేపల్లికి దగ్గరగా ఉందన్న ఉద్దేశంతో ఏదో పలకరించడం తప్ప, అంటే ఏదో ఇంటి ఫ్యామిలీని రాజమండ్రి దాకా వెళ్ళినట్టు నాకైతే తెలియలేదు. అయితే ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీని ఆ గుంటూరులో ఉన్నారు, వాళ్ళు ఏదో చెప్పుకుంటారు, దానికేదో వాళ్ళు ఏదో బలంగా వచ్చేసినట్టు ఫీల్ అయిపోతారు అనుకోవటం తప్ప ఏమీ ఉండదండి. ఆయన ఈరోజు పెళ్ళికి వెళ్ళాలి కాబట్టి మామూలుగా బెంగళూరు నుంచి పెళ్ళికి వచ్చారు, పెళ్ళి అవగానే మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతారు.
వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇక్కడ పేటిఎం డబ్బులు రాగానే మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎలాగో మాట్లాడతారు కాబట్టి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక స్క్రిప్ట్ వచ్చేస్తుంది. ఆ స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళు మాట్లాడేస్తారు. ఏది ఏమైనానండి, రోజా కనుక ఇప్పుడు మాట్లాడే పరిస్థితి మామూలుగా ఉంటే పర్వాలే, గట్టిగా మాట్లాడితే కనుక ఎవరికైనా తప్పదు, ఒక రోజా గారనే కాదు. ఇక్కడ ఏంటంటే మనం ఏదో గల్లా జయదేవి గారిని ఇబ్బంది పెట్టినట్టు పెంపసాని చంద్రశేఖర్ గారిని ఇబ్బంది పెడదామంటే ఆయన పవర్ఫుల్. అది అంటే స్మూత్. గల్లా జయదేవి గారు ఏంటంటే నాకు ఎందుకు యాదవ రాజకీయాలు మన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళు ఎందుకంటే వైసీపీ వాళ్ళది ఒక క్రిమినల్ మెంటాలిటీ ఉంటుందండి. అదేంటంటే ఇప్పుడు సపోజ్ వ్యక్తిగతంగా అంటే వాళ్ళు వ్యక్తిగతంగా అతనికంటే ఫ్యామిలీ జోలికి వెళ్ళిపోతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మనం పదే పదే విమర్శించడం ఏంటంటే అతను 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అని అన్నారు. వాళ్ళు ఏ సందర్భంలో మాట్లాడినా సరే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నవాడు మనకేం చెప్తాడు, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నవాడు సనాతన ఈ ధర్మాలు ఏంటి, ఇవన్నీ ఇలా రకరకాలు విమర్శిస్తారు. వాళ్ళకి ఏంటంటే పర్సనల్గా వెళ్తేనే కానీ వాళ్ళ తీరదన్నమాట. అదేవిధంగా వాళ్ళు మాట్లాడటం తప్ప ఒక అంశాల మీద, ఒక అభివృద్ధి మీద, లేకపోతే ఒక పరిపాలన మీద మాట్లాడే తెలివితేటలు వాళ్ళకి లేవు, ఆ దమ్ము వాళ్ళకి తెలియదు. మరి ఒక సెటర్ వెళ్తున్నారు సార్, ఇవాళ మాట్లాడినారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. అవునండి. కానీ ఏంటంటే డైలాగులు స్మార్ట్ గా ఉండయి, వార్నింగ్ ఇచ్చినట్టు లేవు. పెనసాని చంద్రశేఖర్ గారు ఇచ్చినంత వార్నింగ్ కూడా లేవు, కామ్ గా వెళ్ళిపోయారు. మరి ఏమంటారు, జగన్ గారు భయపడ్డారా అని అంటున్నారు, దాని గురించి మీరేమంటారు? ఇది ఎలాగంటేనండి, మన చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ లోకేష్ గారు చూస్తే వాళ్ళు దారుణంగా విమర్శించరండి. అలాగని మిగిలిన వాళ్ళు ఎవరు విమర్శించరు కదా, మన ఇష్టం వచ్చినట్టు వాగుదామన్నా మిగిలిన వాళ్ళు ఊరుకోరు. ఇప్పుడు సపోజ్ చంద్రబాబు నాయుడు గారు ఊరుకుంటారండి, మిగిలిన అందులో పరిపాలన ఉన్న వాళ్ళు చాలా మంది మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులుగా చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళ నాయకుడిని అన్న ఊరుకోరు, వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శించినా ఊరుకోరు. ఆ విధంగా ఇప్పుడు పద్ధతి అని నిన్న ఒక మాట నేను గమనించాను. ఎలాగంటే చాలా సందర్భంలో ఆయన పదే పద్ధతి అని అన్నారు. ఒకసారి పద్ధతి గురించి చిన్న ఉదాహరణ చెప్తానండి. ఎలాగంటే ఒకసారి వైఎస్ఆర్సీపీ తరఫున ఏదో మీటింగ్ జరుగుతుంది, ఒక పెద్ద సభ జరుగుతున్నప్పుడు అందులో వైఎస్ఆర్సీపీ ఒక కార్యకర్త, ఒక నాయకుడే చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే పవన్ కళ్యాణ్ తెగ విమర్శించేస్తున్నాడు. తిట్టేస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆనందపడిపోతున్నాడు అంటే, ఈయన కదా మొగాడు, అవతలని చూసా ఎంత ఎలా తిడుతున్నాడో. అతను ఒక అపారమైన ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అని కూడా అతనికి తెలిసి కూడా బాగానే తిడుతున్నాడు కదా అనుకుంటున్నాడు. అంటే యాక్చువల్గా అసలైన నాయకుడు అంటే ఏం చేయాలి? యువతల వాళ్ళని ఏమన్నా విమర్శిస్తుంటే ఖండించేలాగా ఉండాలి, వారించేలాగా ఉండాలి. ఆ సందర్భంలో వాళ్ళు ఏదో తిడుతున్నారు కదా అని బాగా ముసుముసులు తెగన వేసుకుంటున్నాడు అనమాట.